హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా యాసంగి రైతు భరోసా ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వానాకాలం పంట పెట్టుబడి సాయం మాత్రమే రిలీజ్ చేశారు. ప్రభుత్వం దాదాపుగా డిసెంబర్ నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే సంక్రాంతి అన్నారు, తర్వాత జనవరి 26 తారీఖు అన్నారు, తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు చెప్పారు. అవన్నీ వాయిదాల రూపంలో కొనసాగుతుంది. అయినప్పటికీ తర్వాత ఎలక్షన్లు అంటే ముగిసిన తర్వాతనే రైతు భరోసా ఇస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికీ ₹1 అయితే ఇవ్వలేదు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా ఏ విధంగా ఇవ్వాలి, దీనిపైన షాకింగ్ సర్వే అయితే వచ్చిందన్నమాట. ఎవరెవరికి ముందుగా ఇవ్వబోతున్నారు, ఏ తేదీల్లో ఇవ్వనున్నారు, ఇందుకు సంబంధించి ఎంతమందిని తొలగించే అవకాశాలు అయితే ఉందని చెప్పేసి ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మొక్కజొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. అసలు మొక్కజొన్న గురించి ఏంటంటే వారికి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేరకు 2-3 రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు అయితే వారి అకౌంట్లో క్రెడిట్ అయితే కానుందన్నమాట. మొక్కజొన్న రైతులు చెల్లించేందుకు మార్క్ ఫెడ్ ఏదైతే 171 కోట్లు 171 కోట్లు తాజాగా ప్రభుత్వం రిలీజ్ చేసింది. అవి మార్క్ ఫెడ్ నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో వేనున్నారు. వానాకాలం పంట సీజన్లో మార్క్ ఫెడ్లో 3.77 లక్షల టన్నుల మొక్కజొన్న రైతులు సేకరించింది. దాదాపు 78,500 మంది రైతులకు వీరి అకౌంట్లో పైసలు అనేది జమ చేయనుందనమాట. ఇప్పటికే పెండింగ్లో ఉన్న వారందరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 3 రోజుల్లోనే వీరందరికీ తొలి దశలో వచ్చేసి మొక్కజొన్న రైతులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం 735 కోట్లు విడుదల చేసింది. అనంతరం ఇప్పుడు 171 కోట్లు ఇలా రైతుల ఖాతాలో రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక డబ్బులు రాక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. యాసంగి సీజన్ ముగుస్తుంది. పెట్టుబడి సొమ్ము పంట పెట్టుబడికి సంబంధించి వర్షాకాలం అమ్మిన పైసలు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రైతుల వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు చేసుకుంటున్నారు. ఇక ఇందుకు సంబంధించి చివరి దశకు పిల్లల ఫీజులు, అదేవిధంగా నెల డబ్బులు ఖర్చులు అవన్నీ కూడా సరిపోక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న తరుణంలో అధికారులు ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేయడంతో ఇక ఉట్టిన మొత్తానికి అయితే పంట విక్రయించిన తర్వాత వారానికి ఒకసారి రైతుల పంటకు డబ్బులు కానున్నాయన్నమాట. జనవరి 17 నుంచి నిధులు జమ కావడం. దీంతో ఇప్పుడు ఎక్కువ కాలం వేచి చూడాల్సిన పరిస్థితి లేకుండా డబ్బులు అనేది వెంటనే రిలీజ్ చేసేందుకు కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. మొత్తానికి అయితే ఈసారి మొక్కజొన్నకు సంబంధించి ఎవరైతే పంట వానాకాలం సీజన్లో అమ్మారో ఇప్పుడు పైసలు అయినది వారి అకౌంట్లో మాత్రం రిలీజ్ చేస్తున్నారనమాట. ఒక్కొక్కరికి 10,000, 15,000, 20,000 వారి విస్తీర్ణ క్వింటాల బట్టి అయితే అందిస్తారు. కాబట్టి నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏడాదికి 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తీరా వచ్చేసి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఏడాది కనీసం ఒక పంట కూడా రైతు బంధు అనేది సక్రమంగా ఇవ్వడం లేదని చెప్పేసి తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మోసాలు ఇట్లనే ఉంటాయని చెప్పేసి విమర్శించే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మార్చి 4వ తేదీ 5వ తేదీ వచ్చినా కూడా డిసెంబర్ వేయాల్సినటువంటి రైతు బంధు డబ్బులు ఏదైతే ఈ ₹1 కూడా రేవంత్ రెడ్డి ఇవ్వలేదని చెప్పేసి ఇక మొత్తానికైతే రైతులకు సంబంధించి ఇంత జాప్యం చేయడం వల్ల రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందని, డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు భరోసా డబ్బులు జనవరి ఈ రకంగా మాట జారుకుంటూ ఇదే విధంగా మరోసారి లీకులు ఇచ్చి చివరికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల మున్సిపల్ తర్వాత ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఇవ్వలేదని చెప్పేసి క్యాబినెట్లో హాజరు కాక రైతు భరోసా రాయల్ ఫామ్లు స్కీముల పైన ప్రకటన ఇచ్చాడు. కానీ రైతు భరోసా మాట్లాడకపోవడం అత్యంత దారుణం అని చెప్పేసి సో మొత్తం మీద రైతు భరోసా సంబంధించి డబ్బులు అనేది మాకు రిలీజ్ చేయాలనే విధంగా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారనమాట. అయితే ప్రతిపక్షాలు రైతులు కూడా ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటనే దీనిపైన అప్డేట్స్ అయితే ఇచ్చారు. ఇటీవల కాలంలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు దాదాపు 99 రోజులు అటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు కదా. అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ అనేది ఇప్పుడు గ్రామ స్థాయిలో సాధారణ ప్రజలు ఓట్లు వేయాలన్నమాట. దాదాపు 80 లక్షల మంది ఉంటే దాంట్లో 60 లక్షల నుంచి దాదాపు అంతకంటే తక్కువ మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి ముందుగా వివిధ జిల్లాలు నుంచి రిపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. రైతుల నుంచి ఇటు ఆసరా పెన్షన్లు కావచ్చు, ఇతర సంక్షేమ పథకాల నుంచి పూర్తిగా రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని వీటిని వెంటనే రూపుమాపడానికి తప్పనిసరిగా ప్రభుత్వం చెప్పినట్టుగానే 9,000 కోట్లు రిలీజ్ చేయాలని చెప్పేసి సో అధికారులు ఇక ఎమ్మెల్యేలు సైతం
ప్రభుత్వానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అయితే తీసుకొచ్చారనమాట. సో ఇటీవల కాలంలో మీరు కూడా చెప్పారనే విధంగా చెప్తున్నారు. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ఆమోదయోగ్యంగా వానాకాలంలో ఎవరికైతే ఇచ్చారో ఆ లెక్కన ఇస్తే చాలా బాగుంటుందని, ఇప్పుడు కొత్తగా శాటిలైట్ టెక్నాలజీ వాడుకుంటే ఇచ్చే పైసలు తక్కువ ఇచ్చారని రైతులు గగ్గోలు పెడతారని, సో మొత్తం మీద అలాంటి అపవాది ఇక ప్రభుత్వం పైన ఉండకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేందుకు గాను సో ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్లు ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు రూపంలో తీసుకుందనమాట. కొన్ని పైసలు ఖర్చు ఉందన్నమాట ఇతర వాటికి, కానీ కొన్ని ఉన్నాయని చెప్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లు కలిపి పంట పెట్టుబడి సాయం అనేది 12,000 రూపాయలు అకౌంట్లో జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈసారి రైతులకు రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇవ్వడానికి ముఖ్యంగా జనవరి అయిపోయింది, ఇప్పుడు మార్చి 2nd వీక్ లేదంటే 3rd వీక్లో తప్పనిసరి అయితే ఇవ్వనున్నారన్నమాట అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ అప్డేట్స్ అయితే అందిస్తున్నారు. ఎందుకంటే సో ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చిలో బడ్జెట్ అనేది పెట్టబోతున్నారు. అంతకంటే ముందుగానే ఇస్తే ఇటు ప్రతిపక్షాలు ఇటు రైతుల నోరు ముగించిన వారిగా, రైతులకు మరింత మేలు చేసిన వారిగా అవుతామని చెప్పేసి ఇప్పటికే మొక్కజొన్నకు సంబంధించిన పైసలు ఇస్తున్నారు. అదేవిధంగా ఏదైతే వరికి సంబంధించినటువంటి 500 రూపాయలకు పంట ఏదైతే బోనస్ పైసలు అయితే అందిస్తున్నారు కదా, సో ఏటా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి సైతం పట్టాలున్న వారికి ఈ సీజన్ నుంచి వారికి ఇవ్వాలని చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుంది. వెరిఫికేషన్లో భాగంగా వ్యవసాయ అధికారి మీరు ఎన్ని ఎకరాలు ఉంది, ఏ పంట వేశారు అనేది కూడా మాన్యువల్గా అయితే లెక్క రాస్తున్నారు అనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక సొంత భూములు లేక కౌలుపైన ఆధారపడి ఉన్న వ్యవసాయం సాయం చేస్తున్న రైతులను ఏళ్ల తరబడి ప్రభుత్వాలు గుర్తించడం లేదు. పంట సాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం నుంచి సాయం అయితే అందడం లేదు కౌలు రైతులకు సంబంధించి. అయితే ఇక పండించిన పంట అధికారికంగా అమ్ముకోలేక నానా ఇబ్బందులు తంటాలు పడుతున్నారు. ఇక గత ప్రభుత్వం 100 ఎకరాలు కలిగిన భూస్వాములు కనీసం సాగుపై కన్నెత్తి చూడకుండా రైతు మందు అందుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఎవరైతే కౌలు రైతులు తీసుకున్నారో వారి కౌలు కట్టాల్సి అయితే వస్తుంది. అదేవిధంగా తమకు రైతు భరోసా అందడం లేదు, పంట చేతికి వచ్చినా కూడా పెట్టుబడి అయితే మిగడం లేదని చెప్పేసి సో ఈ రకంగా అప్పులు ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకొచ్చి మరీ సాగు చేస్తున్నామని చెప్తున్నారు. అడుగడుగున కష్టాలతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి సో ఇక జిల్లాలో 15 నుంచి మండలాల్లో సుమారు 30,000 వరకు కౌలు రైతులు ఒక జిల్లాకు సంబంధించి ఈ రకంగా అయితే ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు గతం కంటే భిన్నంగా ఈసారి వరి దాదాపు అదేవిధంగా ఇతర అంతర పంటల్లో మార్పులు అయితే జరిగాయి. మొక్కజొన్న విస్తృతంగా సాగైందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇతర పంటల వైపు కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నమాట. సో ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో డ్రోన్లకు సంబంధించి కూడా ప్రోత్సహించేందుకు గాను 40% సబ్సిడీతో 4 లక్షలు ఉన్నటువంటి పథకానికి సంబంధించి ప్రభుత్వం 60% వారు ఖర్చు పెట్టుకోవాలి లబ్ధిదారులు అని చెప్పేసి కొత్త పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు ప్రతి జిల్లాలో. కాబట్టి వ్యవసాయ అధికారిని సంప్రదించి పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ మహిళలు చిన్న సన్నకారు రైతులు దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఎప్పటి నుంచి ఇస్తారో అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో ఇచ్చే అవకాశాలు కూడా లేదని చెప్పేసి సోషల్ మీడియాలో అందుబాటులో అప్డేట్స్ అయితే అంటున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే త్వరలోనే కేరళకు సంబంధించిన ఎలక్షన్లు అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అదేవిధంగా ఉద్యోగుల జీతాలు వీటితోనే సరిపోతుందని చెప్పేసి వీటిని మరొక 2-3 నెలల వరకు ఇలాగా పొడిగించబోతున్నారంటూ సోషల్ మీడియా అప్డేట్స్ అయితే అంటున్నాయి అనమాట. చూడాలి ప్రభుత్వం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది దీనిపైన అప్డేట్స్ అయితే వెంటనే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి.